దేశం మొత్తం మహారాష్ట్ర వైపే చూస్తోంది. ప్రజానీకం అంతా ఆసక్తిగా గమనిస్తోంది. పొత్తు లేనిదే బతికి బట్టకట్టలేని పార్టీల ఫేట్ ఇప్పుడు ఎలా ఉండబోతోంది? మహారాష్ట్ర ఓటరు ఎలాంటి తీర్పు ఇవ్వబోతున్నాడన్న ఆసక్తి యావత్ భారతావనిలో ఉంది. పొత్తు పొడవందే అక్కడి పార్టీలకు మనుగడ లేదు. అలాంటి పొత్తుల పందేరంలో తొలి సవాల్ సీట్ల పంపకం. 3 పార్టీలు కలిపి కూటమి కడితే సమన్యాయం కోసం సంవాదం నడవదా? తప్పక నడుస్తుంది. మహారాష్ట్రలో కూడా సీట్ల సర్దుబాటుపై అలకలు, పార్టీల మధ్య లోకలకలు. ఎండ్ ఆఫ్ ది డే సర్దుకుపోదాం రండి అనక తప్పని పరిస్థితి. రేపే నామినేషన్లకు చివరి రోజు. మరి కూటమిలో కూడికలు కుదిరాయా? సమయం లేదు మిత్రమా. సీట్ల కసరత్తు కంప్లీట్ కావాలే. అభ్యర్థుల ప్రచారం మొదలుపెట్టాలి. నామినేషన్ దాఖలు చేసేందుకు ఆఖరి రోజు మంగళవారమే. అంటే ఒక్కరోజు మాత్రమే మిగిలింది. అందుకే మహారాష్ట్ర వ్యాప్తంగా సందడి మొదలైంది. నామినేషన్ దాఖలకు రేపే ఆఖరి రోజు కావడంతో సోమవారమే ప్రముఖులంతా నామినేషన్ వేశారు. ఓవైపు నామినేషన్ సందడి కొనసాగుతూనే పెండింగ్ సీట్లలో పోటీ అభ్యర్థులను కొంతమందిని ప్రకటించాయి ప్రధాన పార్టీలు. బీజేపీ 25 మంది అభ్యర్థులతో థర్డ్ లిస్ట్ ను ప్రకటించింది. తాజా లిస్టులో బీజేపీ మొత్తం 146 మంది అభ్యర్థులను ప్రకటించినట్లయింది. ఇంకా కొన్ని సీట్లలో అభ్యర్థులను ప్రకటించాల్సింది. ఇటు మహా వికాస్ అఘాడీ సీట్లను ప్రకటించాయి. తాజా లిస్టులతో మహాయుతి, మహా వికాస్ అఘాడీలో దాదాపు సీట్ల సర్దుబాటు ఓ కొలిక్కొచ్చినట్లయింది. అయితే ఇంకా 2 కూటముల్లో 20 నుంచి 25 సీట్లలో అభ్యర్థులను ప్రకటించాల్సింది. ఇక రేపే ఆఖరి రోజు కావడంతో కూటమి పార్టీలు తమ అభ్యర్థులను ఫైనల్ చేయలేక తలలు పట్టుకుంటున్నాయి. వైది స్లేట్ అంటే పొత్తులు, అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి వ్యవహరించడం జాప్యానికి కొంత కారణమైతే, వివిధ పార్టీలు కలిసి కూటములుగా ఏర్పడ్డంతో పొత్తులు, సీట్ల సర్దుబాటు అంశంలో ఏకాభిప్రాయం కుదరకపోవడం కూడా మరో కారణం. బీజేపీ లీడింగ్లోని మహాయుతి ఓవైపుంటే కాంగ్రెస్ సారథ్యంలోని మహా వికాస్ అఘాడీ ఉంది. 2 కూటముల్లోనూ సీట్ల పంచాయతీ ఇంకా కొలిక్కి రాలేదు. మొత్తం 285 నియోజకవర్గాలున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పటి వరకు మహా వికాస్ అఘాడీ కూటమి 259 మంది అభ్యర్థులను ప్రకటించగా, మహాయుతి కూటమి 260 మంది అభ్యర్థులను ప్రకటించింది. నామినేషన్ల చివరి రోజు వరకు 2 కూటముల్లో అభ్యర్థుల ఎంపికపై ఏకాభిప్రాయం కుదరలేదు. మహా వికాస్ అఘాడీలో భాగంగా ఉన్న కాంగ్రెస్, శివసేన, ఉద్దవ్ బాల్ ఠాక్రే వర్గం, శరద్ పవార్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, ఎన్సీపీ పార్టీలు ప్రధాన భాగస్వాములుగా ఉండగా, జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసుకున్న ఇండీ కూటమిలో కమ్యూనిస్టులు, ఆమ్ ఆద్మీ వంటి పార్టీల భాగస్వామ్యం కూడా ఉంది. అయితే బీజేపీ సారథ్యంలోని కూటమి ఓటమే లక్ష్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ మహారాష్ట్ర ఎన్నికల్లో పోటీ నుంచి విరమించుకుని మహా వికాస్ అఘాడీకి సంపూర్ణ మద్దతు ప్రకటించింది. We supported Samajwadi Party in Uttar Pradesh. We have not taken any seat. But here we are giving them some seats. Definitely Samajwadi Party is a part of Maha Vikas Aghadi. CPM is a part of Maha Vikas Aghadi. CPI is a part of Maha Vikas Aghadi. And Aam Aadmi Party is a part of. We are giving representation to all the parties. But seats are limited. That is the question. ఇక రాష్ట్రంలో బలమైన పార్టీలుగా ఉన్న శివసేన, ఎన్సీపీలు కూటమిలో కాంగ్రెస్ పార్టీకి పెద్దన్న పాత్ర ఇవ్వడానికి ఇష్టపడ్డలేదు. అందుకే సీట్ల సంఖ్య విషయంలోనూ 3 పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదు. ప్రాంతాల వారీగా కాంగ్రెస్ బలం ఉన్న విదర్భలో శివసేన 16 నుంచి 17 సీట్లు కోరుతుండగా, అన్ని సీట్లిచ్చేందుకు కాంగ్రెస్ ససేమీరా అంటోంది. వీటన్నింటికీ తోడు మహా వికాస్ అఘాడీలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా తన పేరు ప్రకటించాలని శివసేన అధినేత ఉద్దవ్ ఠాక్రే పరోక్షంగా పట్టుబడుతున్నారు. ముందుగానే ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించాల్సిన అవసరం లేదని, ఎన్నికల ఫలితాల అనంతరం తేల్చుకోవచ్చని కాంగ్రెస్ తెగేసి చెప్తోంది. ఇవన్నీ ఈ కూటమిలో లుకలుకలకు కారణమవుతున్నాయి. అయితే కూటమి పార్టీల మధ్య విభేదాలు ప్రత్యర్థులకు ఆయుధంగా మారతాయన్న ఆందోళన మరోవైపు కూటమి నేతలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ముఖ్యంగా సోలాపూర్ సౌత్ స్థానంపై కాంగ్రెస్, ఉద్దవ్ సేన మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదు. ఉద్దవ్ సేన సోలాపూర్ సౌత్ స్థానానికి అమర్ పాటిల్ ని అభ్యర్థిగా ప్రకటించింది. కానీ ఇదే స్థానం నుంచి కాంగ్రెస్ దిలీప్ నూనే పోటీ చేస్తారని ప్రకటించింది. దీంతో ఉద్దవ్ సేన కాస్త గుస్సాగా ఉంది. దీనిపై ఇప్పటికే సంజయ్ రౌత్ కాంగ్రెస్ ను విమర్శిస్తూనే అచ్చుతప్పై ఉండొచ్చని వ్యాఖ్యానించారు. మరోవైపు సీట్ల సర్దుబాటుపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అసంతృప్తిగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. దీనిపైన సంజయ్ రౌత్ క్లారిటీ ఇస్తూ, రాహుల్ అసంతృప్తిగా లేరంటూనే హర్యానాలో అన్ని సీట్లలో కాంగ్రెస్ పోటీ చేసినప్పటికీ ఓడిపోయిందని గుర్తు చేస్తున్నారు. पवार साहब के एनसीपी और उद्धव जी के नेतृत्व वाली शिवसेना, मुझे लगता है तीनों को लगभग
समान सीटों का बंटवारा हुआ है और ठीक है। और राहुल गांधी जी बहुत ही संयमी नेता है, उनको महाराष्ट्र की राजनीति के बारे में पूरी जानकारी है, कौन कितने पानी में है ये भी मालूम है। हरियाणा में तो पूरी सीटें कांग्रेस ने लड़ी थी, हरियाणा में पूरी सीटें कांग्रेस ने लड़ी थी ना, सरकार नहीं आ पाई। तो सबको साथ लेकर चलना चाहिए, सबका साथ सबका विकास, ये नारे की अगर किसको जरूरत है तो महाविकास आघाड़ी को है। పట్టింపులకు పోకుండా సర్దుకుపోతేనే విజయమని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ చెప్తోన్న మాట. సీట్ల సంఖ్య విషయంలో శరద్ పవార్ జోక్యంతో మూడు పార్టీలు ముందు తలా 85 స్థానాలకు అభ్యర్థులను సిద్ధం చేసుకోవాలని నిర్ణయించుకున్నాయి. ఆ క్రమంలో కాంగ్రెస్ 87, ఉద్ధవ్ సేన 85, ఎన్సీపీ 67 స్థానాల్లో అభ్యర్థుల పేర్లను ప్రకటించుకున్నాయి. సోమవారం మరికొంతమంది అభ్యర్థుల లిస్టును రిలీజ్ చేసింది. ఉద్ధవ్ సేన 20 మంది అభ్యర్థులతో మరో లిస్ట్ ఆదివారం రిలీజ్ చేసింది. మహావికాస్ అఘాడీ సీట్ల పంచాయతీ ఈ తీరుగా ఉంటే మహాయుతిలోనూ సీట్ల పంపకంలో విభేదాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. బీజేపీ, ఏక్నాథ్ షిండే శివసేన పార్టీల మధ్య పెద్దగా విభేదాలు లేకపోయినా అజిత్ పవార్ ఎన్సీపీ వర్గం నుంచే పేచీ ఎదురవుతోంది. కొద్ది నెలల కిందట జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీ పనితీరు ఆశించిన మేరకు లేదు. అయినప్పటికీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు డిమాండ్ చేయడం ఒకెత్తైతే మిత్రపక్షాలు బలంగా ఉన్న స్థానాలు కోరడం మరొకటి. అయితే మహావికాస్ అఘాడీతో పోల్చుకుంటే ఈ కూటమిలో చెప్పుకోదగ్గ విభేదాలైతే కనిపించడం లేదు. అయినప్పటికీ మహాయుతి ఇప్పటి వరకు ప్రకటించిన అభ్యర్థుల సంఖ్య మహావికాస్ అఘాడీ కంటే తక్కువే. కూటమిలో బీజేపీ అత్యధికంగా 146 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. శివసేన షిండే వర్గం నుంచి 65 మంది అభ్యర్థులు, ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం నుంచి 49 మంది అభ్యర్థులు ప్రకటించారు. మొత్తంగా 260 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా ఇంకా 28 స్థానాలకు ప్రకటించాల్సింది. అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేయడంలో బీజేపీ ముందే ఉన్నప్పటికీ ఏకాభిప్రాయం కుదరని స్థానాల విషయంలోనే జాప్యం జరుగుతోంది. నామినేషన్లు దాఖలు చేసేందుకు చివరి తేదీ సమీపించిన నేపథ్యంలో రెండు కూటములు మిగిలిన స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసి తుది జాబితాను విడుదల చేయనున్నాయి. మహాయుతి సీఎం అభ్యర్థి విషయంలో దూకుడుగానే ఉంది. ఏక్నాథ్ షిండేను తమ సీఎం అభ్యర్థి అని మహాయుతి అదివరకే ప్రకటించింది. అంతేకాదు మీ సీఎం అభ్యర్థి ఎవరో చెప్పగలరా అంటూ మహావికాస్ అఘాడీకి సవాల్ కూడా విసిరింది మహాయుతి. మరోవైపు గడువు దగ్గర పడ్డంతో నామినేషన్ల పర్వం ఊపందుకుంది. సోమవారం కొప్రి పచ్పాకడి నుంచి సీఎం ఏక్నాథ్ షిండే నామినేషన్ దాఖలు చేశారు. షిండేపై ఉద్ధవ్ వర్గం నుంచి కేదార్ ఢిగే పోటీ చేస్తున్నారు. నామినేషన్ కు ముందే షిండే థానేలో భారీ రోడ్ షో నిర్వహించారు. ప్రత్యేక రథంపై వచ్చిన షిండే తన నామినేషన్ దాఖలు చేశారు. రథంపై దివంగత బాల్ ఠాక్రే, ప్రధాని మోదీ, అమిత్ షా ఫోటోలతో పాటు తన రాజకీయ గురువు ఆనంద్ ఢిగే ఫోటో పెట్టారు.